అసలు ఇప్పుడు భారతదేశం మీద ప్రపంచం కన్నేసి ఇలా చూడడానికి కూడా భయపడే వెపన్స్ కొన్ని ఉన్నాయండి. ఆ వెపన్స్ కోసం ప్రతి భారతీయుడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎలాగో మన శత్రువులు తెలుసుకుంటారు. ఓకే, ఈ వెపన్లో మొట్టమొదటి వెపన్ నుంచి మనం చూద్దామండి. టాప్ 15 వెపన్స్ ఆఫ్ ది కంట్రీ. ఇందులో మొట్టమొదటి వెపన్ ఏంటంటే ప్రపంచాన్ని భయపెట్టేది. ఈవెన్ అమెరికా వాషింగ్టన్ DC అమెరికా రాజధానిని కూడా చేరుకొని భూమి మీద ఏ ప్రాంతాన్నైనా, అంటే భూమి మీద ఏ ప్రాంతం అంటే 16,000 కిలోమీటర్ల రేంజ్తో మాక్ 25 అంటే ధ్వని వేగం కంటే 24 రెట్ల వేగంతో వెళ్ళే ఒక ICBM సూర్య ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని భారతదేశం తయారు చేస్తుందండి. ఇది తయారైపోయింది, కానీ టెస్ట్ మాత్రం చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే అక్కడ MTCR ఉన్నట్టు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది అది ఆ ఒప్పందానికి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి కాస్త అడ్డం. ఈ మిసైల్ తయారైంది. అగ్ని 6 అని కూడా దీన్ని అంటారు ఈ సూర్య మిసైల్ని. ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. 16,000 కిలోమీటర్ల రేంజు, స్పీడు 24 మాక్ ధ్వని వేగం కంటే. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా తను కొట్టేస్తుంది. దీన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఆపే శక్తి లేదు. ఈవెన్ S-400 S-500లు కూడా S-600 వచ్చినా దీన్ని ఆపలేదు. అమెరికా ప్యాట్రియాటిక్ మిసైల్ సిస్టమ్ కూడా దీన్ని ఆపలేదు. అంతటి శక్తివంతమైన మిసైలు ఇది. ఎందుకు అంటే దీన్ని 3 రకాల ఇంధనాలతో పనిచేస్తుంది. ఇది ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. రెండోది ఏంటంటే ఇది మిర్వ్ టెక్నాలజీ ఉంటుందండి. అంటే దీంట్లో 6 నుంచి 12 వారి హెడ్లు బిగిస్తారన్నమాట. ఈ వారి హెడ్లు అంటే ఏదైనా ఒకటి విఫలమైన 4 విఫలమైన ఏదో ఒక వారి హెడ్ వెళ్ళి కొట్టేస్తుంది. మిర్వ్ అంటే మల్టిపుల్ ఆపరేబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. ఇది అంటే ఏంటి, ఏదో ఒక 16 ఆకాశంలో అంతరిక్షంలోకి మిర్వ్ టెక్నాలజీ వెళ్ళిపోయే మిసైలు 6 నుంచి 16 మిసైల్ దాకా వేరు టార్గెట్లు పెట్టుకుంటుంది అనమాట. అంటే ఏ టార్గెట్ పెట్టిందో అటేపోటికి శత్రు దేశానికి తెలియదు, ఆ రాడార్ సిస్టమ్కి తెలియదు, యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా తెలియదు. కాబట్టి ఇది ఇన్విన్సిబుల్, వాటమి ఎరుగని మిసైల్. ఎలాంటి మిసైల్ తయారు చేసే దేశాలు అక్కడ చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఈ మిసైల్ మనం ప్రయోగిస్తే శత్రువుని ఢీకొంటుంది. కాబట్టి ప్రపంచంలో